హాయ్ గైస్. నిన్న జరిగినటువంటి నామినేషన్స్‌లలో ఎక్కువగా నామినేషన్స్ అనేటివి మణికంఠకి పడినాయి గదా! మణికంఠకి, తర్వాత విష్ణుప్రియకి, నైనికకి ఇలా ఎక్కువగా నామినేషన్స్ పడినాయి. ఇందులో ఎవరు టార్గెట్ చేసినట్టు లేదండి. వాళ్ళు చేసినటువంటి తప్పులను వీళ్ళు అపార్థం చేసుకొని, వాళ్ళు తప్పు చేశారా, రైట్ చేశారా అనే దానిపైన నామినేషన్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఎలాంటి పాయింట్ల పైన కరెక్ట్‌గా ప్రాపర్‌లీగా నామినేషన్ చేశారనే దాని గురించి మాట్లాడుకోబోయే ముందు నా ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. రోజు లైక్ చేయండి అడుగుతున్నా గానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు. నా వీడియోస్ చూస్తున్నారు గానీ ప్లీజ్ దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి. దాని తర్వాత వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లలో 4 బడీస్‌కి వెళ్తుర్రనండి. 4 బడీస్ వస్తున్నాయి. అంటే నా నా అంటే ఇద్దరిద్దరుగా 4 బడీస్ అంటే మొత్తము 8 మంది వస్తున్నారు. 8 మందిలో ఎవరు వాళ్ళు ఏ రోజొస్తారు అనే దాని గురించి మాట్లాడుకుందాము. వాళ్ళొచ్చినాక వాళ్ళ మధ్య అంటే వీళ్ళొచ్చే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారు గదా! వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అవతల వ్యక్తి అపోజిట్‌కు ఎవరు కరెక్ట్‌గా తగిన జోడీలాగా ఉంటారు. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాక ఏం జరుగుతది హౌస్‌లో దాని గురించి మాట్లాడుకుందాము. ఈరోజొచ్చేసి మొత్తం 3 గేమ్‌లు జరిగాయి లైవ్‌లో. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ప్లీజ్ దయచేసి మాత్రం లైక్ జేయండి. నామినేషన్‌లోకి వచ్చినట్లయితే ఫస్ట్ మణికంఠని పిలవడం జరిగింది. ఇది నిప్పులో మా ఎ ఎ ప్రతి సీజన్‌లో ఏస్తారు. ఒక మంట పైన వాళ్ళకున్నటువంటి ఫోటోస్ ఏసేసి నామినేషన్స్ చేయాల్సినటువంటి ప్రాసెస్ ఇది. దాంట్లో ఫస్ట్ భాగంగానే మణికంఠని పిలవడం జరుగుతుంది. మణికంఠ వచ్చేసి నైనికని చేస్తాడు. నైనికని చేసేసి నువ్వు నీ కంఫర్ట్ జోన్‌లోనే కూర్చుంటున్నావు. ఇది మణికంఠ చేసిన పాయింట్ కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీగా నైనిక పైన పెట్టాడనిపించింది పాయింట్. నువ్వు నీ కంఫర్ట్ జోన్‌లోనే కూర్చుంటున్నావు. ఫస్ట్ వీక్‌లో కనిపించిన నైనిక ఇప్పుడు కనపడడం లేదు. నిన్న ఇది నాగార్జున గారు వచ్చినప్పుడు మణికంఠ గేమ్ ఆడట్లేదు, కనపడతలేదు అని చెప్పేసి చెంప పైన స్టాంప్ ఏసాడు గదా! మణికంఠ. అప్పుడు నాగార్జున గారు 200% కరెక్ట్ చెప్పావు మణికంఠ అని చెప్పాడు గదా! ఓకే. ఇది కరెక్ట్‌గా ఉంటదని చెప్పేసి కూడా మణికంఠ అనుకున్నట్టుంది. ఈసారి కరెక్ట్‌గా ప్రాపర్‌లీగా నామినేషన్ ఏయడం జరిగింది. మణికంఠ నైనికను నామినేషన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి చెప్పిన పాయింట్స్ ఏందంటే, "నువ్వు కంఫర్ట్ జోన్‌లో కూర్చుంటున్నావు. ఆ పాత వీక్‌లో కనిపించిన నైనిక కనబడతలేదు. ఫస్ట్ వీక్‌లో కనిపించిన నైనిక కనబడతలేదు. హాయిగా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. నువ్వు జోన్‌లో కూర్చుంటున్నావు. నీ పరిధిలో నువ్వు ఉంటున్నావు. ఎవరితోని ఎక్కువగా మూవ్ అయినట్టు కనిపించట్లేదు" అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేనెక్కడ మూవ్ అవ్వలేదు నువ్వు చెప్పు. నేను నాకంటే ఎక్కువ నువ్వెక్కడ గేమ్ ఆడినావో చెప్పు అది అని చెప్పేసి ఆ అమ్మాయి అనడం జరిగింది. ఇదైతే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ అమ్మాయి నిజంగా కంఫర్ట్ జోన్‌లోనే కూర్చుంటుంది. ఎక్కడ కనిపించడం లేదు. అసలు కంటెంటే లేదు మా హౌస్‌లో అనిపించింది నాకు గూడా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నామినేషన్ వచ్చేసి ఎవరిని సెకండ్ నామినేషను ఒక్క సెకండ్. యష్మిని చేశాడు. సెకండ్ నామినేషన్ వచ్చేసి మనకంటే యష్మిని చేసిండు. యష్మిని ఎందుకు చేసిండంటే, ఆ అమ్మాయి అన్నది గదా! జెండర్ విషయం మాట్లాడింది గదా! జెండర్ విషయం మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడి గూడా ఏం తెలియనట్టే కూర్చున్నావు. నాకది నచ్చలేదు. నువ్వు నన్ను మళ్ళీ ఏంటిది అక్కడ తీసేసిన ప్రాసెస్ నేను సెల్ఫ్ ఔట్ అంటే ఆ గేమ్ నుంచెళ్ళి నేను సాక్రిఫైస్ చేసినా గదా! అప్పుడు నా పైన నువ్వు పెట్టిన పాయింట్స్ నువ్వు కరెక్ట్ లేవు ప్రాపర్‌గా. నువ్వు ఎప్పుడు నేను గేమ్ ఆడలేదు. నువ్వు నాకంటే ఎక్కువ గేమ్ ఎక్కడ ఆడినావో చెప్పు అని చెప్పేసి కరెక్ట్ పాయింటే మాట్లాడినట్టు అనిపించింది మణికంఠ. ఎందుకంటే ఎగ్స్ టాస్క్‌లో మణికంఠ కూడా బాగానే ఎగ్స్ తెచ్చిండు. బాగానే పోరాడినట్టు అనిపించింది. యష్మినే కరెక్ట్ చూడలేదు. ఈ విషయంలో అయితే యష్మిది రాంగ్. మణికంఠ చేసిన పాయింట్ కూడా కరెక్ట్ అనిపించింది నాకైతే యష్మిని చేయడము. నెక్స్ట్ వచ్చేసి నైనిక. సెకండ్ నామినేషన్ నైనిక వచ్చేసి నబిల్‌ని చేసింది. నబిల్‌ని ఏ విధంగా చేసింది? తుస్సు నామినేషన్ అనిపించింది నబిల్‌ని చేసేది. ఎందుకంటే రేషన్ టాస్క్‌లు పెట్టడం జరిగింది. రేషన్ టాస్క్ ఏంటిది? ఫన్ వేలో పెట్టిండు బిగ్ బాస్. ఏంటిది? ఆ సౌండ్ ఇని గెస్ ద సౌండ్ అని చెప్పేసి సౌండ్ విని వాళ్ళు రాయాలి. ఏ సౌండ్ అని చెప్పేసి రాయాల్సి ఉంటది. అది రాసే పేపర్‌లో మంకీ సౌండ్‌కు బర్డ్ సౌండ్ అని చెప్పేసి సంచాలకులు ఉన్నటువంటి నబిల్ రాసుకొని దాన్ని అమ్మాయి యష్మి రాసిందన్నట్టు. దానికి ఏం చేసిండు? వాళ్ళకి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. నిఖిల్‌కి ఆల్రెడీ గెలుచుకున్నాడు. నిఖిల్‌కి ఒక పాయింట్ వచ్చింది శక్తి టీమ్‌కు. సెకండ్ రౌండ్‌లో ఈ అమ్మాయికి యష్మికి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వీళ్ళకి 2 పాయింట్‌లొచ్చాయి. అవతల టీమ్‌లో ప్రేరణ గెలుచుకుంది. ఒక పాయింట్ వచ్చింది కాంతార టీమ్ నుండి. అప్పుడు వీళ్ళకి ఇది రేషన్ టాస్క్ అన్న సంగతే మర్చిపోయిండన్నట్టు నబీలు. జోక్‌గా ఏది బిగ్ బాస్ అడుగుతున్న క్వెషన్‌లకి జోక్‌గా నవ్వుతూ సమాధానం చెప్పుకుంటూ వీళ్ళకు ఒక పాయింట్ ఇవ్వడం జరిగిందన్నట్టు. ఆ విధంగా రేషన్ టాస్క్‌లో వీళ్ళు విన్ అయ్యి ఎవరు నిఖిల్ వాళ్ళ టీమ్ విన్ అయ్యి లగ్జరీ రేషన్ తీసుకొచ్చుకోవడం జరుగుతది. అప్పుడు నాకు హర్టింగ్ అనిపించింది. మాకు రేషన్‌కి ఇబ్బందయింది. నువ్వు అలా ఎందుకు చేసినావు అని చెప్పేసి నామినేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక రేషన్ టాస్క్‌లో ఆయన ఫన్నీ వేలో ఎళ్ళిన దానికి కూడా ఇప్పుడు మీకు అస్సలు రేషన్ రాకపోతే బాధపడాలి.
వెజిటేబుల్ వచ్చినాయి కదా, హాయిగా తింటురు కదా, ఆయన కూడా రేషన్ టాస్క్లు అని చెప్పేసి ఏ రీజన్ దొరకక మనకి మన నబీల్ను పట్టుకొని ఏదో రీజన్ చిల్లీ రీజన్ తీసుకొచ్చి చేసినట్టు అనిపించింది. ఎందుకంటే నబీలు టాస్క్లలో ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసిండు. 3 అవర్స్ బెలూన్ టాస్క్ ఆడిండు కదా, 3 అవర్స్ పట్టుకొని ఇలా ఏలాడిన టాస్క్ ఇక్కడ ఎంత ఎఫెక్ట్ పెట్టిండని చెప్పి సంగతి మర్చిపోయి ఆ తుస్ నామినేషన్ వేసినట్టు అనిపించింది నైనిక. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియన్ నామినేషన్ ఎందుకు చేసిందంటే తనకంట ఆలోచన విధానం లేదు, తర్వాత గట్టిగా ఆట ఆడాలనే ఆలోచన రావట్లేదు, ఎక్కడ పోటీ ఇస్తున్నట్టు అనిపించలేదు నాకు. నువ్వు నువ్వు అని చెప్పింది. తర్వాత నువ్వు గట్టిగా ఆడితే ఇక్కడ నీకు ఎవ్వరు సాటి కాదు తెలుసా అని చెప్పేసి అనడం జరిగింది ఈ అమ్మాయి. ఈమెమో బాగా ఆడినట్టుగా ఆమెకు సజెషన్ ఇవ్వడం జరిగింది నైనిక. ఇదైతే కరెక్ట్ కాదనిపించింది నాకు కూడా. ఈ 2 తుస్సు నామినేషన్ అనిపించింది, నైనిక చేసిన నామినేషన్లన్నీ 2 తుస్సే. నెక్స్ట్ వచ్చేసి సీతది వచ్చేసి మణికంఠన్ చేసింది. మణికంఠకు ప్రాపర్లీగా నామినేషన్ పాయింట్స్ పెట్టింది. ఎందుకంటే అక్కడ వేసినటువంటి వీడియోని బట్టే నామినేషన్ చేయడం జరిగింది. అక్కడ వేసినటువంటి వీడియో పాయింట్స్ బట్టే నామినేషన్ చేయడం జరిగింది. నేను బిగ్ బాస్ ఇప్పుడు మూడు వారాల నుంచి వెళ్ళి కూడా చీపులు ఎవరు నామినేషన్ చేస్తలేదు కదా, నేను ఎక్కువ పాయింట్స్ అయితే ఎవరిపైన నేను ఆలోచించలేదు సార్ అని చెప్పేసి వచ్చేసి మణికంఠన్ తీసుకుందన్నట్టు. ఎగ్జాంపుల్గా ఫస్ట్ మణికంఠన్ తీసేసుకొని అక్కడ పాయింట్స్ కరెక్ట్గా పెట్టింది ఆ అమ్మాయి మణికంఠ పైన. కాకపోతే మణికంఠను నువ్వు నాకంటే ఎక్కువ ఏం ఆడినావు, నీకేమో పృథ్వీ ఉన్నాడు, నాకంటే ఫిజికల్గా పృథ్వీ ఉన్నాడు, ఫిట్నెస్లో నిఖిల్ ఉన్నాడు, మై బ్రెయిన్ పరంగా సోనియా ఉందని చెప్పేసి ఇట్లా అనడం వల్ల ఆడ అది కొంచెం హట్టింగ్ అని అనిపించింది. మణికంఠ నువ్వు నా బాడీ లాంగ్వేజ్ను ఇమిటేషన్ చేస్తున్నావు అని చెప్పేసి అనడం జరిగింది. అది నాకు కూడా అనిపించింది, కొంచెం అట్లా చేయకుండా ఉంటే బాగుండి అనిపించింది. నీకు ఎవరు సీత పెట్టిన పాయింట్ మాత్రం మణికంఠ పైన కరెక్ట్ పాయింట్. ఎందుకంటే అక్కడ చూస్తే చెప్తారు తప్ప హౌస్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా, వీడియో ఏది చేసారో అదే ప్రూఫ్ లాగా కనపడుతుంది కదా, దానిపైన మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియని వేయడం జరిగింది. విష్ణుప్రియని ఏ విధంగా వేసింది, నువ్వు గేమ్ అనగానే నువ్వు అన్నిటికీ ముందుకు పడి ఆడతలేవు, గేమ్లోకి వస్తలేవు, నువ్వు ఏది చేద్దాము అనే ఆలోచన నీకు రావట్లేదు అని చెప్పేసి వేసింది. ఎందుకంటే ఆడ గేమ్ ఆడాలంటే స్కోప్ కావాలి. ఆ అమ్మాయి ఆడడానికి ఆమెకు ఏ ఆట అయితే ఆడగలుగుతుందో ఆ ఆటనే నేను ఆడగలుగుతానని చెప్తుంది తప్ప ఆ అమ్మాయి అన్నిటికీ నేనే ఆడతా దూకదు కదా. ఇది చీప్గా ఉన్నటువంటి సీత చూసుకోవాల్సినది ఈ పాయింట్. ఎందుకంటే ఆ అమ్మాయిని అనడం కూడా కరెక్ట్ కాదనిపించింది, విష్ణుప్రియ పైన వేసినటువంటి పాయింట్ కూడా కరెక్ట్ కాదనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నబీల్ వచ్చేసి విష్ణుప్రియని చేసిండు. విష్ణుప్రియని ఎందుకు చేసిండంటే నువ్వు నీ గేమ్ వచ్చినప్పుడు నువ్వు కూడా ఎక్కువ గేమ్ ఆడినట్టు అనిపించలేదు, కొంచెం వర్డ్ వాడినావు కదా, అక్కడ పదం వాడడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి వేయడం జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయి జోక్ అన్నదా ఎట్లా అన్నది ఏం కథ అన్నది పక్కకు పెడితే ఆ అమ్మాయి అన్నది కదా, నిఖిల్ను 2 గాజులు వేసుకో, బొట్టు బిల్ల పెట్టుకో, చీర కట్టుకో అని చెప్పేసి అన్న వర్డ్ అయితే సోషల్ మీడియాలో వెళ్తుంది కాబట్టి అది బాగుండదని చెప్పేసి విధంగానే అది వేయడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఒప్పుకొని అది మాత్రం సారీనే నేను అది అన్నాను, అప్పటికే ఒప్పేసుకున్నాను అని చెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నామినేషన్ వచ్చేసి నైనికని వేసిండు. సెకండ్ నామినేషన్లో నైనికకు ఏమని వేసాడు, ఫస్ట్ విష్ణుప్రియకి వేసినటువంటిది అంటే అంతులేని వీరుల్లో ఉన్నప్పుడు అంటే పని చేయలేదట. విష్ణుప్రియ అంతులేని వీరిలో ఉన్నప్పుడు నువ్వు పని చేయలేదు, ఏదైనా పని చెప్పంగానే చిరాగ్గా చూసేది, నువ్వు ఎక్కువ పని చేయలేదు, పని చేసిన దాంట్లో తక్కువ చేసినావు అని చెప్పేసి అనడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఒప్పుకోవడం జరిగింది విష్ణుప్రియ కూడా ఆ పాయింట్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి నైనికకు నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తుంటావు, డల్గా కూర్చుంటావు, ఓవర్ థింకింగ్ చేస్తావు, ఇక్కడ ఏదో నీ కంఫర్ట్ జోన్లోనే ఉంటావు, నువ్వు నాకు ఎక్కడ కనిపించట్లేదు, నీ గేమ్ నీవు కనిపించట్లేదు అని చెప్పేసి అనడం జరిగింది అన్నట్టు. ఆ అమ్మాయి నేను ఎక్కడ కనపడలేదు, మీకు ఎందుకు కనపడతలేదు, నేను ఎందుకు ఆడతలేదు అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అన్నది. కానీ అదైతే తుస్సునే. ఎందుకంటే నైనిక అనంగా ఆదిత్య ఓం గారు అనంగా హౌస్లో ఉన్నారంటే ఉన్నారా ఓకే వీళ్ళు ఉన్నారా అనేటట్టే కనబడుతుంది తప్ప ఎక్కడ వీళ్ళు గేమ్ ప్రాపర్గా ఆడినట్టు కనిపించలేదు. హౌస్లో ఏదో తీసుకొచ్చిండు కంటెస్టెంట్స్లో అలా పడేసిండు, అయిపోయింది అన్నట్టే ఉన్నది. వాళ్ళిద్దరైతే ఎక్కువ గేమ్ ఆడట్లేదు, ఆమె కంఫర్ట్ జోన్లోనే ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది. నైనికను ఆదిత్య ఓం మణితోని పోలిస్తే వీళ్ళిద్దరు వేస్ట్ అనిపించింది నాకు హౌస్లో. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం నైనిక పెట్టిన పాయింట్స్ అయితే నువ్వు కూడా కంఫర్ట్ జోన్లో కనపడతలేవు, ఇయ్యే పాయింట్లు అందరు ఇక్కడ. నువ్వు గేమ్ ఆడినట్టు అనిపించట్లేదు, నీకు అదేంది తోడు ఇచ్చినప్పుడు అంటే సుత్తి ఇచ్చినప్పుడు నువ్వు తీసుకొచ్చి సోనియాకి ఎదిగి ఇచ్చినావు, నీకు తెలియాలి కదా, నువ్వే తీసుకోవాలి కదా డెసిషన్ అని చెప్పేసి అనడం జరిగింది. ఆ రోజు ఈ అమ్మాయికి అర్థం కాక సడన్లీ పోయి సోనియాకి ఇస్తే సోనియా తీసుకెళ్ళి సీతను పలుకొడుతుంది అనుకుందో ఏమనుకుందో తెలియదు, సోనియాకి ఇవ్వడం జరిగింది. అప్పుడు నా బిగ్ బాస్ హెచ్చరించేసి అది నువ్వే చేయాల్సి ఉంటుంది డెసిషన్ అని చెప్పేసి అనడం ఆ ఒక పాయింట్ కొంచెం ఓకే పర్లేదు అనిపించింది. తర్వాత మిగతా పాయింట్లు పెట్టిన విధానం అందరు పెట్టినట్టుగా పెట్టేసిండు, అది కూడా అంత బాగా లేదు. ఎందుకంటే ఈయన కూడా అంత బాగా ఆడాడు కాబట్టి, ఈయన కూడా కనపడాడు కాబట్టి
ఆ అమ్మాయిని అనడం కరెక్ట్ కాదు అనిపించింది. నెక్స్ట్ విష్ణుప్రియకు నోటి దూల గురించి చేసిండు. నోటి దూల అంటే అదే నిఖిల్ అన్న వర్డ్ ఉంది కదా, అది సోషల్ మీడియా ప్లాట్ఫారం పైన ఉన్నావు, మనం ఇంత పెద్ద ప్లాట్ఫారం పైన ఉన్నప్పుడు నువ్వు అలాంటి వర్డ్స్ ఎలా వాడుతుంటావు, అప్పుడప్పుడు నీకు నోటి దూల ఎక్కువ ఉందని చెప్పేసి అనడం జరిగింది. అది ఆ అమ్మాయి విష్ణుప్రియ కూడా ఒప్పుకుంది, సారీ చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి మణికంఠకు పెట్టినట్టు ఇక్కడ అందరికంటే నాకు హైలైట్ అనిపించింది ఏంటంటే, మణికంఠన్ చాలా మంది నామినేషన్ చేసిరు, ప్రేరణ చేసింది హైలైట్ అనిపించింది. ప్రేరణ కూడా మణికంఠనే చేసింది, కానీ వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్ ఏంటంటే ప్రేరణ వివరిస్తూ చేసింది. మణికంఠ ఎవరు నామినేషన్ చేసినా రెచ్చిపోయిండు, వాళ్ళకి కౌంటర్ ఇచ్చేసిండు, వాళ్ళకు ఆపోజిట్ గానే వాదించుకున్నాడు. కానీ ఇక్కడ ప్రేరణ చేస్తున్నప్పుడు మణికంఠనే యాక్సెప్ట్ చేసేసిండు, ఎందుకంటే ఆ విధంగా మాట్లాడింది ప్రేరణ. నువ్వెందుకు సాక్రిఫైస్ చేసావు, నిఖిల్ దగ్గరికి వచ్చి సాక్రిఫైస్ చేసినావు, అక్కడికి పోయినావు, లోపల కూర్చున్నావు, వాళ్ళ వాదిస్తున్నప్పుడు నువ్వు లొంగావురా, నువ్వు అక్కడ లొంగకూడదు కదా, వాళ్ళు ఎంతమంది ఉండని, ఇంకా 10 మంది ఉండని, 4 ఉండని, వాళ్ళకి ఆపోజిట్ లో నేను ఎంత తక్కువ, నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలని చెప్పేసి నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, నీ పైన నువ్వు స్టాండ్ తీసుకొని నీ కోసం నువ్వు నిలబడి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే నీ కోసం నిలబడిన నాగార్జున గారు, నువ్వు అక్కడ వీడియో ఇచ్చినాక చూసావమ్మ ప్రేరణ అని చెప్పేసి నన్నే అడగడం జరిగింది, నీ కోసం నేను స్టాండ్ తీసుకున్నావు కదా, నాకు అట్లా అనిపించింది. ఎందుకంటే నువ్వు ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతావు అనుకోలేదు, నువ్వే సాక్రిఫైస్ చేస్తావు అనుకోలేదు, ఆ విషయంలో నాకు నచ్చలేదు రమ్మని, నువ్వు తీసుకోవడం కరెక్ట్ కాదు, ఆడ నువ్వు స్టాండ్ తీసుకోవడమే కరెక్ట్, నువ్వు స్టాండ్ తీసుకోకుండా వదిలేయడం కరెక్ట్ కాదు. అది ఇప్పటి నుండి నువ్వు దేనికైనా కూడా లొంగకు, ఎక్కడైనా నీ కోసం నువ్వు పోరాడు, నీ కోసం స్టాండ్ తీసుకో, నీ కోసం ఎవరు నిలబడరు, ఎవరి కోసం ఎవరు సాక్రిఫైస్ చేయకు. అతను నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చీప్ చూసుకుంటాడు, నువ్వు స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నాక చీప్ ఏం చేయాలని చీపుకు వదిలేయాలి. చీపుకు నువ్వు చేసినట్టు అనిపించింది కదా, చీపుకు నువ్వు ఈజీ చేసేసావు కదా, నువ్వు అక్కడ స్ట్రాంగ్ గా నిలబడి ఉంటే ఎవరిని చేయాలి ఎవరిని తీసేయాలి అనేది చీపుకు వచ్చేసేది, ఆ చీపు పైన పోయేది. నువ్వు అనవసరంగా నీ పైన వేసేసుకొని నువ్వు ఎందుకు లూజ్ అయినావు అని చెప్పేసిన పాయింట్లకు మణికంఠ యాక్సెప్ట్ చేసిండు. ఆ విధంగా మణికంఠను ఏమంటే లాక్ చేసేసింది పాయింట్లతోటి. అందరూ ఏదో చేసినావు, నువ్వు ఆడ కనపడది, వీడియో కనపడది, నువ్వు ఆడలేదు చేయలేదు అని చెప్పారు, కానీ ఈ అమ్మాయి మాత్రం ప్రాపర్లీగా మాట్లాడింది, మణికంఠ దెబ్బకు లాక్ అయిపోయింది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మన ఆదిత్య ఓం గారిని చేసింది. ఆదిత్య ఓం గారు చేసిన దాంట్లో 100% ఇది కూడా కరెక్ట్గా ప్రాపర్లీగా చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఆదిత్య ఓము మన లాస్ట్ వీక్లో సోనియా నామినేషన్ చేస్తున్నప్పుడు సోనియాకు ఒక 10 పాయింట్లు గుడ్ విల్ చెప్పిండు, 10 పాయింట్లు నువ్వు సూపర్ అమ్మ తోపమ్మ అని చెప్పిండు. తర్వాత నాకు ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, నువ్వు అక్కడ ఇట్లా చేయడం నచ్చలేదు కదా, ఒక్క పాయింట్ చెప్పేసిండు. ఆ పాయింట్ చూసి అనిపించింది, అది ఎవరు చూసేవాళ్ళు కూడా ఇది ఏంద్రా నాకు నామినేషన్ చేయట్లేదు, ఏ రోజు ఆదిత్య ఓం నామినేషన్ చేసిన నామినేషన్లో ఒకటైనా చెప్పండి హైలైట్గా చేసిన, సూపర్ చేసిన, తోపుగా చేసిన అని చెప్పేసి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, నాకు తెలిసి అయితే ఏం లేవు, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఆదిత్య ఓం ఉన్నాడంటే ఉన్నాడు హౌస్లో, కనీసం అట్లీస్ట్ టాస్క్లలో కూడా పర్ఫార్మెన్స్ చేసే విధానంలో కూడా అందరికంటే ఆతృత ఎక్కువ, చేయాలి ఏదో పీకేయాలి పొడిచిపడేయాలనే ఆలోచనతో రూపుతూ ఉంటాడు అనిపించింది నాకైతే. ఆడ పోయి మళ్ళీ ఈయన చేసేది ఏముండదు, ఓడిపోవడం జరుగుతుంటది. ఆ విధంగా ఈయన ఏది ఆత్రం ఎక్కువ, ఆరాటం ఎక్కువ, ఆలోచన తక్కువ అన్నట్టుగా ఆ విధంగా వెళ్తుంటాడు, ఎత్తుంటాడు అనిపించింది నాకు. ఏంటిది మిడ్ మేడ్ టాస్క్ అని చెప్పేసి ఆ టాస్క్ లో 1 డ్రాప్ వేయడానికే షేక్ అయిపోయి ఇట్లా వదిలేసేసి వచ్చింది, పేషెన్స్ లేకుండా ఉన్నావు కదా, నీకు పేషెన్స్ లెవెల్ తక్కువ అనిపించింది అని చెప్పేసి అని అన్నది. ఆ తర్వాతకి స్నేక్ వీల్ క్యాబేజీ టాస్క్ ఒకటి వచ్చింది. ఆ టాస్క్ లో ఇతను వీళ్ళు డెసిషన్ తీసుకో ముందుకే డైరెక్ట్ వెళ్ళేసిండు, అప్పుడు తొడుకొస్తే తల తొడేసుకొని ఆ టాస్క్ లో ఎమ్మడే లీనం అయిపోయినాడు. ఆ రోజు అందరూ అవతల ఆపోజిట్ టీం వాళ్ళు కూడా నవ్విరు, ఈయన ఎట్లా చేస్తుండే ఆదిత్య ఓం గారు అని చెప్పేసి అప్పుడు నవ్వుకున్నారు వాళ్ళందరూ. ఈయన ఏంటంటే ఆత్రం ఎక్కువ ఉంటది, ఆరాటం చేస్తుంటాడు, ఆటలో కనిపించదు, ఆడటం అంతా ఆటకు ముందే కనపడతాడు, తర్వాత ఆటలో కనపడదు అని చెప్పేసి వాళ్ళు కూడా నవ్వుకున్నారు ఆపోజిట్ టీం వాళ్ళు. ఆదిత్య ఓం గారిది ఏంటంటే అప్పుడు ఏదైనా ఆవేశపడి గెయ్య అని అరవడం తప్ప కంటెంట్ ఏం లేదు. ఆదిత్య ఓం వల్ల కూడా బిగ్ బాస్ వారికి కంటెంట్ ఏం రావడం లేదనిపించింది నాకు ఈ వారం. నాకు తెలిసి ఆదిత్య ఓం మన 9కి ఇద్దరిట్లో ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే కంటెంట్ వచ్చిన వాళ్ళనే ఉంచుతారు, కంటెంట్ రాకపోతే తీసేస్తారు కదా, వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు ఎలిమినేషన్ అవుతారు. దాని తర్వాత డబుల్ ఎలిమినేషన్ పెడతారు, మాత్రం ఇద్దరు ఖచ్చితంగా వెళ్తారు, డబుల్ ఎలిమినేషన్ లో ఇద్దరు వెళ్తారు. నెక్స్ట్ ఎవరిని మన విష్ణుప్రియ వచ్చేసి నైనికని చేసింది. నైనికని ఎందుకు చేసిందంటే, నువ్వు ఆ రోజు ఒక మాట అన్నావు కదా, నన్ను ఎందుకు తీసేసినావు అని అడిగితే నువ్వు ఆడలేదని చెప్పేసి అన్నావు, నాకు ఆ రోజు యాక్టింగ్ అనిపించింది, నేను ఎందుకు ఆడలేదు ఎందుకు చేయలేదని నాకు అనిపించింది, నువ్వు నన్ను తీసేసే విధానంలో నువ్వు చెప్పే పాయింట్స్ కరెక్ట్ అనిపించలేదు, ఆ అమ్మాయి కూడా ఒప్పుకున్నది, ఒకసారి అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత నబీల్ని చేసింది. నబీల్ని ఇదే ఫుడ్ అందరికి ఇంపార్టెంటే కదా నబీల్, నువ్వు అన్నిట్లో పర్ఫెక్ట్ గుడ్ అన్నిట్లో నువ్వు 100% ఇస్తావు, ఈ యొక్క ఫుడ్ టాస్క్ అనేసరికి నువ్వు కొంచెం జాలీగా చేసినట్టు అనిపించింది, అది అందరికి ఎఫెక్ట్ అయిందని చెప్పేసి అనడం జరిగింది. నబీల్ అన్నాడు, మీరు అందరు తిన్నాక తింటా, నేనే తప్పు చేసినా కదా, మీరు అందరు తిన్నాకనే మిలిగిందే నేను తింటా అని చెప్పేసి నబీల్ అనడం జరిగింది. దాని తర్వాత
ఈ ఆదిత్య ఓం వచ్చిండు. ఆదిత్య ఓం వచ్చేసి ఎవరిని చేసిండు? విష్ణుప్రియని చేసిండు. విష్ణుప్రియని చేసేసి విష్ణుప్రియని చేసేసి అన్నాడు. సారీ, ఆదిత్య ఓం కాదు, నిఖిల్. నిఖిల్ వచ్చేసి మనం ఎవరిని చేసిండు? మణికంఠం చేసిండు. మణికంఠం చేసేసి ఇదే పాయింట్స్ చెప్పడం జరిగింది. నా మణికంఠకి ఏం చెప్పాడు? నువ్వు మా దగ్గర వచ్చి చెప్పింది అక్కడ నాకు చెప్పావు. నేను ఉత్తనే ఇట్లని ఇట్లా తలకాయ ఇట్లా అన్నారా, కానీ నేను వెళ్తా అని ఒప్పుకోలేదు. నీ అంతటా నేనే సాక్రిఫైస్ చేస్తాను అని చెప్పేసి అనడం జరిగింది. నిఖిల్, అరే నిఖిల్ నేనే సాక్రిఫైస్ చేస్తారా అని చెప్పేసి అన్నావు. ఆడికి వచ్చిన తర్వాత మధ్యలో మేమందరం డిస్కషన్ చేస్తున్న మధ్యలోనే సోనియాని కూడా స్టాప్ చేసేసి నేనే సాక్రిఫైస్కి వెళ్తున్నా అని చెప్పేసి అక్కడ కూడా నువ్వే చెప్పినావు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నువ్వు సాక్రిఫైస్ చేయలేదు, నేను సాక్రిఫైస్ చేయలేదు, వాళ్ళే నన్ను ఒత్తిడి చేసిరని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదంటే నువ్వు నాకు చేసి చూపించు, యాక్షన్ చేసి చూపించు అంటే ఇదైనా నువ్వైనా డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్వి, నేను నీకు చేసి చూపించాలని చెప్పేసి అనడం జరిగింది. ఒకసారి చూపించిండు నిఖిల్, మళ్ళీ చూపించామని అడిగిండు. అక్కడ ఇద్దరి మధ్య కొద్దిగా ఆర్గ్యూ అయింది. ఆ నిఖిల్, నువ్వు చేసిన తప్పే కదరా, నువ్వు అక్కడ ఒప్పుకుంటే నిజంగా చెప్పాలంటే సాక్రిఫైజ్ అనే చెప్పిండు మణికంఠ. అక్కడ సాక్రిఫైజ్ చెప్పిండు, ఇక్కడ వీళ్ళన్ని ప్రాపర్గా పాయింట్ పెట్టే ముందుకు సాక్రిఫైజ్ అన్నాడు. ఎందుకంటే వీళ్ళతో కొట్లాడి చేస్తే బాగుండి అనిపించింది. మణికంఠలో కూడా చాలా తప్పే ఉంది, రాంగ్ డెసిషన్. ఎందుకంటే ఈయన ముందు ఊహించుకుంటాడు, వాడు పోతాడా, ఈ అమ్మాయి పోతుందా, వీళ్ళు పోతారా, నేనే పోవాలి, నేనే చేయాలి, ఏదో సాక్రిఫైజ్ చేసేసి ఆ టీంకి ఏదో నేను లీడ్ ఇద్దాము, అందరూ హౌస్ బయట ఆడియన్స్ దృష్టిలో నేను సాక్రిఫైజ్ చేసిన చూడు మణికంఠ అనే విధంగా పోదాం అనుకున్నాడు. ఆ విధంగా ఈయన సాక్రిఫైజ్ చేయడం జరిగింది. మణికంఠ దగ్గర కూడా కొన్ని ఏంటంటే అవి సింపతి గేమ్ కూడా మణికంఠలో చాలా ఉంది. మీరు అందరూ అనుకుంటారు మణికంఠ సూపర్ తోపు అది అనుకుంటారు కదా, మణికంఠలో కూడా కొంత సింపతి గేమే ఆడుతుంటాడు మణికంఠ. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఏమో రైతులను అడ్డు పెట్టుకొని పల్లవి ప్రశాంత్ గెలిచిండు. మణికంఠ ఏమో వాళ్ళ ఫ్యామిలీని అడ్డు పెట్టుకొని వాళ్ళ భార్య పిల్లలు అడ్డు పెట్టుకొని ఈ హౌస్లో అంతా టార్గెట్ చేస్తున్నట్టుగా ఈయన టార్గెట్ చేసే విధంగా ట్రై చేస్తుంటాడు. అందరు ఈయన పైన టార్గెట్ చేసే విధంగా ట్రై చేస్తుంటాడు. అందరు నన్ను టార్గెట్ చేసిన చెప్పేసి అనడము. మరి మణికంఠకి ఎందుకు ఓటింగ్ పడుతుందో తెలియట్లేదు. మణికంఠ ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే, ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే పాయింట్లో దొరుకుతుంది, మీకు అర్థమవుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు. మణికంఠ టాప్ 3 ఉంటాడు, టాప్ 2 ఉంటారండి. మణికంఠ టాప్ 3 కాదు, టాప్ 2 కాదు, మధ్యలోనే పోతాడు. ఎందుకంటే వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లు ఉన్నారు చూడండి, వాళ్ళు ఎంఈలు ఉన్నారు, తోపులు వస్తున్నారు. ఆ తోపుల మధ్య ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పాత కంటెస్టెంట్స్లలో చాలా మంది ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో అంత మంచి వాళ్ళని నింపుతురు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెకండ్ నామినేషన్ నిఖిల్ విష్ణుప్రియని చేయడం జరిగింది. విష్ణుప్రియకు నువ్వు నన్ను నోటి దూల అని చేసినావు కదా, అది నోటి దూల నాకు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అంటే, అయ్యో నువ్వు నాకంటే నీకు నోటి దూలు ఉంటుంది, నువ్వు నన్ను అనడం కరెక్ట్ కాదు కదా అని అంటది. సరే ఎనీవే నేను అన్నందుకు సారీ అని చెప్పేసి అని చెప్పాను కదా అని చెప్పేసి అనడం జరిగింది. అని క్యాజువల్గా అన్నా అది అంత దూరం వెళ్తుంది అనుకోలేదు అని చెప్పేసి ఆ అమ్మాయి ఒప్పుకోవడం జరిగింది, చేయడం జరిగింది. పృథ్వీ వచ్చేసి మణికంఠం చేసిండు. మణికంఠ సేమ్ రీజన్, మణికంఠం చేసేసిండు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరిని చేసిండు? మణికంఠ ఒకటి, విష్ణుప్రియ అనుకుంటా, విష్ణుప్రియ చేసిన అనుకుంటున్నా. మణికంఠ ఒకటి, విష్ణుప్రియన్ నైనిక, సారీ, మణికంఠం చేసిండు, నైనికను చేసేసిండు. నైనికను ఇదే సేమ్, అదే నేను ఎవరు విష్ణుప్రియ ఇద్దరు మాట్లాడుకుంటారు, మా ఇద్దరి మధ్య మాట్లాడుకుంటారు, వచ్చి సడన్గా నువ్వు అనడం కరెక్ట్ అనిపించలేదు నన్ను. ఎందుకంటే నువ్వు మా ఫ్రెండ్స్ల మధ్య గొడవ పెట్టిస్తున్నావా అని చెప్పేసి అనడం కరెక్ట్ అనిపించలేదు నాకు, అది యాక్టింగ్ అనిపించింది అని చెప్పేసి అనడం జరిగింది. ఆ అమ్మాయి కూడా సారీ చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ యష్మి వచ్చిందండి. యష్మి వచ్చేసి మణికంఠను నామినేషన్ చేసింది. ప్రేరణ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేసినావు కదా, అయ్యే రీజన్ అనుకో, నువ్వు నేను చెప్పేటి కూడా అయ్యే పాయింట్స్, అయ్యే నీకు నామినేషన్ పాయింట్స్ అని చెప్పేసి అంటే, అది వేరు ఇది ఆమె వేరు నువ్వు వేరు కదా, నువ్వు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి సరిగ్గా, అదే నువ్వు ఇక్కడ ఒప్పుకున్నావు రామని, నువ్వు అది చేసినావు రామని, ఇది చేసినావు రామని అంటే మణికంఠ కూడా అనడం జరిగింది. నేను చేశాను, నువ్వు అక్కడ వడ్డు వాగినావు కదా, దానికి నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, సారీ కూడా చెప్పలేదు అంటే, అరే నేను ఎంబడిస్తాను, నేను నాకు తెలియదురా, నేను ఆ విధంగా అన్నది తెలియదురా, అమ్మతోడు రా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి అయితే అప్పుడు చూసిన వీడియో ప్రకారం, వాళ్ళు నవ్వుతున్న ప్రకారం ఆ అమ్మాయి వేళ్ళ అన్నట్టు అనిపించింది నాకు కూడా. కాకపోతే అమ్మతోడు అది అని చెప్పడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి ఆదిత్య బొమ్మ వేసేసింది. ఆదిత్య బొమ్మ కూడా నువ్వు ఎక్కడా కూడా చీప్ అయినప్పుడు కూడా నువ్వు చీప్ అయితే అనే ఆలోచన నీకు లేదు, ఎప్పుడైనా ఈజీగా డ్రాప్ అవుతా అనిపించింది నాకైతే, అది కరెక్ట్ అనిపించలేదు అని చెప్పేసి ఈ అమ్మాయి అలా ఇద్దరు కావాలని మన ఆదిత్య బొమ్మ గారిని నామినేషన్లోకి లాగినట్టు అనిపించింది. ఆదిత్య బొమ్మ గారు కూడా ఇప్పుడు అంటే ఇది 5th వీక్ కదా, 4 టైమ్స్ కూడా ఆయన లిస్ట్లోనే ఉన్నాడు కాబట్టి ఆదిత్య బొమ్మ లిస్ట్లో ఉన్న వ్యక్తిని ఎవరైనా లిస్ట్లో ఉన్ననే లాగుతారు, టాప్లో ఉన్నని ఏది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి నామినేషన్లో పెట్టాలని చూడడం అనేది మూర్ఖత్వం అనుకోవాలి. ఎందుకంటే వీక్ ఉన్న వాళ్ళని తొందర తీసేసారు, స్ట్రాంగ్ వాళ్ళతో పోరాడమే మజా వస్తుంది. ఆ విధంగా వీక్ ఉన్న వాళ్ళని తీసేయడం బెటర్, ఆయన కంటెంట్ రావట్లేదు, అదే విధంగా నామినేషన్లోకి ఆదిత్య బొమ్మ కూడా రావడం జరిగింది. ఈ విధంగా నామినేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయండి. నామినేషన్లో వచ్చేసి ఎవరెవరు వచ్చారు? నబీల్ వచ్చిండు, మణికంఠ, నిఖిల్, విష్ణుప్రియ, ఆదిత్య బొమ్, నైనిక, వీళ్ళందరూ వచ్చేసి నామినేషన్లో 6 మెంబర్స్ నామినేషన్లోకి రావడం జరిగింది.
మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరనేది ఖచ్చితంగా ఓటేసుకోండి. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి మనకు ఏది బుధవారం అవుతుంది. హౌస్లో మాత్రం బుధవారం అవుతుంది. మనకు గురువారం నైట్ చూపిస్తారు కావచ్చు. గురువారం నైట్ 12 గంటలకు అలా చూపిస్తారు. మిడ్ వీక్ ఎలిమినేషన్లో నాకు తెలిసి 99% నిఖిల్ తీస్తాననే ఆలోచన ఉంది. నిఖిల్ అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. నిఖిల్ తీసుకెళ్ళి మిడ్ వీక్ ఎలిమినేషన్లో పెడతారు అనుకుంటున్నా. ఎందుకంటే నిఖిల్ తప్ప ఇంకా నిఖిల్ ద్వారా తప్ప ఏది సీక్రెట్ రూమ్లో పెడితే నిఖిల్ తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెడతారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్లో పెడితే నిఖిల్ ద్వారానే కంటెంట్ వస్తుంది తప్ప ఇంకా ఈ హౌస్లో ఎవరిని పెట్టిన కంటెంట్ రాదని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు అనుకున్నారు కాబట్టి నిఖిల్ తీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే ఈ వారం మాత్రం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓము నైనిక్ ఇద్దరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం మాత్రం పుష్కలంగా కనబడుతున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి వచ్చినట్లయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో మొత్తము 8 మంది వస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక్క నిమిషం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తం 8 మెంబర్స్ అంటే 8 మంది వస్తున్నారండి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. అది వచ్చేసి October 5th వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. October 5th వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. అందులో వచ్చేసి హరితేజ వస్తుంది. Season 1 అదే హరితేజ వచ్చేసి Season 1 నుంచి ఆ అమ్మాయి టాప్ 3 దాకున్నదండి. హరితేజ తెలుసు కదా, పాట పాడి ఆ బుర్రకథ చెప్పిన అమ్మాయి హరితేజ. టాప్ 3 దాకున్నది అమ్మాయి. టాప్ 3 దాకా వచ్చేసింది ఆ అమ్మాయి. నెక్స్ట్ వచ్చేసి రోహిణి వచ్చేసి Season 3 అమ్మాయి. ఆ అమ్మాయి 3 వారాలే ఉన్నది ఆ అమ్మాయి. 3 వీక్స్ ఉన్నది ఖచ్చితంగా. 3 వీక్స్ ఉండేసి వెళ్ళిపోయింది. తర్వాత మహబూబ్ వస్తున్నాడు. దిల్సే మహబూబ్ ఉన్నాడు కదా, మహబూబ్ వస్తున్నాడు Season 4 నుంచి వెళ్ళి. అతను వచ్చేసి 70 days ఉన్నాడు. అతను Season 4లో వచ్చిండు. 70 days అంటే మామూలు విషయం కాదు. 70 days దాకా అతను ఉన్నాడు. Season 4లో టఫ్ ఇచ్చిండు. బాగా స్ట్రాంగ్ ఉన్నటువంటి కంటెస్టెంట్స్. ఇతను ఏం చేస్తాడంటే ఇతనికి నిఖిల్కి పడే అవకాశాలు మాత్రం పృథ్వీకి పడే అవకాశాలు మాత్రం టఫ్ కనపడుతున్నాయి. నెక్స్ట్ ముక్కు అవినాష్ ఉన్నాడు కదా, ముక్కు అవినాష్ Season 4 నుంచి వస్తున్నాడు. ఇతను కూడా ఏమంటారు 11 days తర్వాత వచ్చిండు ఇత హౌస్లోకి. 90 days దాకా ఉన్నాడు. 11 days తర్వాత వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిండు. Season 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చేసి 90 days మాత్రం 90 days ఉన్నాడు. మామూలు కాదు, 90 days ఉండేసి ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత రవి వచ్చేసి Season 5 నుంచి రవి వచ్చేసి ఇతను కూడా బాగానే ఉన్నాడు. తొందరనే ఎలిమినేషన్ అయినట్టు అనిపించింది. 5th వీక్లో ఇప్పుడు ఎలిమినేషన్ అయినట్టు అనిపించింది రవి. నెక్స్ట్ నైని పావని వచ్చేసి బిగ్ బాస్ 7 ఉంది కదా, Season 7లో వచ్చింది ఈ అమ్మాయి నైని పావని. ఈ అమ్మాయి వచ్చి 1 వీకే ఉండి ఎలిమినేషన్ అయింది కదా, అందుకే మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ రావడం జరుగుతుంది. నైని పావని కూడా బాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కదా ఈ అమ్మాయి కూడా. దాని తర్వాత తేజస్విని తేజ వచ్చేసి Season 7 నుంచి ఈ అబ్బాయి కూడా తేజ కూడా Season 7 నుంచి వస్తున్నాడు. ఈ అబ్బాయి 63 రోజులు ఉన్నాడు. 63 days ఉన్నాడు ఆ Season 7లో. ఈ అబ్బాయి కూడా బాగానే టఫ్గానే, అంటే టఫ్ ఏం లేదు, కాకపోతే కామెడీ వేలో లాగించుకెళ్తాడు అనిపిస్తుంది నాకు. టాస్క్లో కూడా కొంత పర్ఫార్మెన్స్ చేస్తాడు. తర్వాత గౌతమ్ కృష్ణ వచ్చేసి ఇతను Season 7 నుంచి ముగ్గురు తీసుకోవడం జరిగింది. ఎవరిని? నైని పావని, తేజ, గౌతమ్ కృష్ణను తీసుకోవడం జరిగింది. ఇతను గౌతమ్ కృష్ణ 91 days ఉన్నాడు. 91 days ఉన్నాడు. టఫ్ ఇస్తాడు ఈయన. బాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా. ఈ విధంగా అందరూ అంటే ఈ 8 members రావడం జరుగుతుంది. ఈ 8 membersలలో నాకు తెలిసి ఈ 8 అంటే మహబూబు స్ట్రాంగే, అవినాష్ కూడా పర్వాలేదు, బాగానే ఆడతాడు. అంటే కామెడీ వేలో తీసుకొచ్చినట్టుంది. రవి స్ట్రాంగ్ గానే ఆడతాడు. గౌతమ్ కృష్ణ స్ట్రాంగ్ గానే ఆడతాడు. నైని పావని స్ట్రాంగ్ గానే ఆడుతుంది. హరితేజ గేమ్స్ అంటే ఇక కామెడీ వేలో తీసుకొస్తున్నట్టుంది. హరితేజను, రోహిణి, తేజను, ఇదంతా వీళ్ళు ముగ్గురు కామెడీ వేలో వస్తున్నట్టుంది. ఇదండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఈ రోజు వచ్చేసి 3 గేమ్స్ పెట్టడం జరుగుతుంది. 3 గేమ్స్ ఏంటి అంటే అదే సేమ్ ఆల్రెడీ ప్రోమో వచ్చింది కదా, స్విమ్మింగ్ పూల్లో దూకేసి లాక్ తీసేసి బెల్ట్ను బయట కట్టినటువంటి బెల్ట్ రిలీజ్ చేయడం ఏదో గేమ్ ఉంటుంది. ఆ గేమ్లో నిఖిల్ను ఇటు నుంచి అంటే శక్తి టీం నుంచి నిఖిల్ పార్టిసిపేట్ చేసిండు. తర్వాత కాంతార టీం నుంచి మన ఎవరు విష్ణుప్రియ పార్టిసిపేట్ చేసింది. ఎందుకంటే ఇతర కాంతార టీంలో ఎవరికి స్విమ్మింగ్ రానట్టుంది, విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ చేసినట్టుంది. అమ్మాయి కూడా టఫ్ ఇచ్చింది. బాగానే వీళ్ళు కూడా మోసపోస్తూ బాగానే కష్టపడుతున్నట్టు అనిపించింది నాకు. ఈ టాస్క్లో ఇద్దరు పర్ఫార్మెన్స్ చేయలేకపోవడం వల్ల, ఇద్దరు పర్ఫార్మెన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ టాస్క్ ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాస్క్ కూడా పెట్టడం జరిగింది. ఇంకో టాస్క్ ఏం టాస్క్ అంటే బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టడం జరిగింది. బెలూన్ బ్యాలెన్స్ చేయడమో ఏదో టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్లో వచ్చేసి యష్మిను, శక్తి టీం నుండి యష్మిను, కాంతార టీం నుంచి ఎవరిని మణికంఠని ఆడడం జరిగింది. కాంతార టీం నుండి మణికంఠ ఆడడం జరిగింది. మణికంఠ ఓడిపోవడం జరిగింది. కాంతార టీం నుంచి మణికంఠ ఓడిపోవడం జరిగింది. శక్తి టీంలో యష్మి గెలవడం జరిగింది. ఇప్పుడు చూడండి, యష్మి గెలిచిందంటే మణికంఠ మీద ఇంకెంతలో చూడాలి హౌస్లో. మణికంఠ ఓడిపోవడం, యష్మి గెలవడం జరిగింది. నెక్స్ట్ ఇంకో గేమ్ కూడా పెట్టడం జరిగింది. ఆ గేమ్ వచ్చేసి
మన అభయ్ నవీన్ ఆడిండు కదా, అభయ్ నవీన్ నైనిక ఆడిరు కదా, గుడ్ల టాస్క్ తర్వాత ఆడిన టాస్క్ ఉంది కదా మధ్యలో, ఇది రింగ్ పెట్టేసి ఒక అన్ని రంధ్రాలు ఉంటాయి, రంధ్రాలలో బాల్స్ వేస్తుంటే మైనస్ పాయింట్ ఉంటే ప్లస్ పాయింట్ ఉంటే అలాంటి గేమే మళ్ళీ పెట్టడం జరిగింది. ఇక్కడ కాంతార్ టీం నుంచి నబీల్ ఆడడం జరిగింది. అవతల శక్తి టీం నుంచి వెళ్ళి ఆదిత్య ఓం ఆడడం జరిగింది. ఆదిత్య ఓం విన్ అయినట్టు తెలుస్తుంది. అంటే దీంతో రెండు టాస్కులు వచ్చేసి శక్తి టీం విన్ అవడం జరిగింది. శక్తి టీం విన్ అవ్వడం వల్ల అవతల కాంతార టీం నుంచి 2 పర్సన్స్ తీసేయడం జరిగింది. 2 పర్సన్స్ ఎవరు తీసేసారంటే ఒకటి వచ్చేసి సీతను తీసేసినట్టు తెలుస్తుంది, తర్వాత మణికంఠన్ తీసేసినట్టు తెలుస్తుంది. అంటే ఎవరు మన నిఖిల్ మంచిగా ఈసారి స్ట్రాంగ్ అనే డెసిషన్ తీసుకున్నట్టు అనిపించింది, ఓన్ డెసిషన్ గానే. ఎందుకంటే వీకర్ని అన్నాడు కదా, వీకర్ గా ఎవరిని సీతను తీసేసినట్టుంది, మణికంఠన్ తీసేసినట్టుంది, ఇద్దరిని తీసేసారు. ఇక మిగతా వాళ్ళు ఎవరున్నారు, విష్ణుప్రియ ఉన్నది, విష్ణుప్రియ, నైనిక, ప్రేరణ, నబిల్, ఈ నలుగురు ఉండడం జరిగింది. ఇతర వైపు ఎవరు నలుగురు ఉన్నారు, ఇతర వైపు నలుగురు అట్లే ఉంటారు కదా, ఎవరు ఆదిత్య భౌము, నిఖిల్, పృథ్వీ, యష్మి, వీళ్ళు ఇటు నలుగురు అటు నలుగురు అయ్యారు. నెక్స్ట్ రేపు జరిగే గేమ్లలో చూడాలి ఎలా ఉంటుంది అన్నది. ఈ రోజు మాత్రం 3 గేమ్స్ కంటిన్యూగా అవుతాయండి. ఆ 3 గేమ్స్లలో నిఖిల్ టీం 2 గెలవడం జరుగుతుంది. ఇది ఈ రోజు జరిగేది. మరిన్ని అప్డేట్స్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తలేరు, మీరు లైక్ చేస్తేనే నాకు కూడా ఉత్సాహం ఉంటుంది, చేయాలనే ఆలోచన కూడా వస్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి.